చెప్పమ్మా పావని. మా అభి బయలుదేరాడు. వసు బయలుదేరిందా? అయ్యో, నేనింకా వసుకి చెప్పలేదమ్మా. త్వరగా చెప్పి పంపించండి. లేట్ అయితే అభి వెళ్ళిపోతాడు. అలాగేనమ్మా, ఇప్పుడే పంపిస్తాను. ఈరోజు ఎలాగైనా అభి వసులు ఒకరినొకరు చూసుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. అందుకే కదమ్మా మనం ఇద్దరం ఇలా ప్లాన్ చేశాం. సరే ఉంటాను. మంచిదండి. వసు వసు వసు, ఏంటమ్మా? నువ్వు అర్జెంటుగా రెడీ అయ్యి అర్జెంటుగా నువ్వు గుడికి వెళ్ళాలి. ఎందుకు? అభిరుచులు తెలుసుకోవడానికి. అభిరుచులా? అదే వాళ్ళకి ఎలాంటి పువ్వులు కావాలో ఎన్ని కావాలో అడిగి ఆర్డర్ తీసుకోవటానికి. ఎవరు వాళ్ళు? మనకి బాగా కావాల్సిన వాళ్ళు. కావలసిన వాళ్ళ? అదే కస్టమర్స్ పువ్వులు కావాలని అడిగారు. నాన్నని పంపించొచ్చు కదమ్మా. మీ నాన్న నర్సరీకి వెళ్లారు, రావటానికి ఆలస్యం అవుతుందంట. లేట్ అయితే పువ్వులు అయిపోతాయంటున్నారు. ఆ కస్టమర్ని నర్సరీకి వెళ్ళమని చెప్పొచ్చు కదా. తనకెలాంటి పువ్వులు కావాలో దగ్గరుండి చూసుకొని నాన్నతో మాట్లాడుకుంటారు. అంతేగాని నువ్వు గుడికెళ్ళి మాట్లాడవన్నమాట. అంతేలే, రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఇంక నువ్వు మా పనులేం చేస్తావు? ఏంటమ్మా ఈ మధ్య నన్ను బాగా టీస్ చేస్తున్నావు. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. కావాలని ఉడికిస్తున్నావు కదూ. నేనేం అలా చేయలేదు. నువ్వే నాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు. ఇదివరకు నేనేం చెప్పినా చక్కగా వినేదానివి. సరే, ఇప్పుడు కూడా అలాగే వింటానమ్మా. నేనెక్కడికి వెళ్ళాలో చెప్పు. అభి దగ్గరికి. ఏంటి? అదే గుడికి. సరిగా వినపడలేదా? ఏదోలా వినిపించిందిలే. అక్కడ నేను ఎవరిని కలవాలి? అతనే వచ్చి నిన్ను కలుస్తాడు. అతనంటే ఎవరమ్మా? నీ కాబోయే వాడు. ఏంటి? లేకపోతే ఏంటే, కస్టమర్ అని చెప్పాను కదా. అతన్ని ఎలా గుర్తుపట్టాలి? అతనే నిన్ను గుర్తుపడతాడు. నేను తనకి తెలుసా? తెలుసుకోవడానికే కదా పంపిస్తున్నది. ఏంటి? తెలియకుండా నిన్నెలా పంపిస్తానే? నీ మాటలు చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఏమైనా ప్లాన్ చేయలేదు కదా? చేశానే. ₹1 కోటి తీసుకుని నిన్ను దొంగల ముట్టాకి అమ్మేశాను. వేదవ అనుమానాలు భయాలును. అనుమానం కాదమ్మా. అసలు మీరు ఇంతకీ నువ్వు వెళ్తావా లేదా? వెళ్తానులే. శుభమా అని వెళ్తున్నావు, కాస్త నవ్వుతూ చెప్పవే. నేనేమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నానా? అందుకే అనుకో. ఏంటి? అబ్బా, నీకు దండమే. నా వల్ల కాదు. త్వరగా బయలుదేరు. అమ్మయ్యా. స్వామి, నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలీదు. పెళ్లికి ముందే అభి వసూలు కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవాలని పంపిస్తున్నాను. ఈ ప్రయత్నం సఫలం కావాలని దీవించు స్వామి. ఇక్కడే కారప్పు కారప్పు. ఇక్కడే ఉంది. గుడి గుడి. మరెక్కడికో వెళ్ళాలన్నా? అక్కడికే వెళ్ళాలి. మరి ఇక్కడెందుకు ఆపమన్నావు? ఊరికే 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 ఆపడం ఏంటి? ఆర్ యు ఆల్ రైట్? రైట్ రైట్ రైట్.
ఏంటా చెమట్లు? ఏసీ లేదు కదా, ఆ ఏసీ ఆన్ చేసే ఉందిగా. వేసే ఉందా? అసలు ఏమైందన్నయ్య నీకు? టెన్షన్గా ఉంది, గుళ్ళోకి వెళ్దాం. అసలు టెన్షన్కి గుడికి సంబంధం ఏంటి? దేవుడి దగ్గర ప్రశాంతత దొరుకుతుందంటారు కదా. వెళ్ళు, వెళ్ళి త్వరగా రా. నేను కాదు, నువ్వే వెళ్ళాలి. నాకు మంచి జరగాలని కోరుకోవడం కోసం నువ్వు వెళ్ళాలి, నేను కాదు. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు. ఎలాగుండేది? నాకు ఇక్కడ టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. మరీ ఇంత భయం అయితే ఎలా అండి? నా సిచ్యువేషన్లో నువ్వు ఉంటే తెలిసేది. అబ్బా, క్వశ్చన్ పేపర్లో వాడు ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నాడో తెలుసా? వాటికి ఆన్సర్లు చెప్పడం కన్నా ఐఏఎస్ పాస్ అవడం చాలా ఈజీ. అబ్బా, త్వరగా అమ్మాయి నమ్మని చెప్పవే. ఆల్రెడీ చెప్పానండి, దారిలో ఉంటుంటుంది. మీరెళ్ళి మీ తమ్ముడి దగ్గర కూర్చోవచ్చు కదా. దానికన్నా పులి బోన్లో వెళ్ళి కూర్చోవడం బెటరు. ఒరే మామ, కత్తి లాంటి ఫిగర్ వస్తుందిరా. అవునరా, కానీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుందేమోరా. మళ్ళీ చూడటం ఎందుకు, మన ఇద్దరం ఉన్నాగా. చూద్దాం పదరా. తను ఇటే వస్తుందిరా, నువ్వు కాలు అడ్డు పెట్టు, నేను పట్టుకుంటాను. ఓకే. ఏంటి దగ్గరకు వచ్చేసాడు? అసలు ఏంటి మీ ఉద్దేశం?
ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పడిపోతుంటే నేను పట్టుకున్నాను. నేను పడిపోవాలని కాలు అడ్డం పెట్టింది మీరేగా. కాదు, అదిగో వాడు అడ్డు పెట్టాడు. కాళ్ళు అడ్డు పెట్టి ఆ అమ్మాయి మీ ఒళ్ళో పడాలని చెప్పింది మీరే కదా బాస్. రేయ్, నేను చెప్పడం ఏంట్రా? అసలు మీరెవరో నాకు తెలియదు కదా. హలో, చేసిన యాక్టింగ్ చాలు. ఇది మీ పని అని నాకు అర్థమైపోయింది. ఆకతాయి పనులు చేస్తే అమ్మాయిలు పడిపోరు. వాళ్ళ మనసును అర్థం చేసుకుంటే ప్రేమిస్తారు. మేము కూడా అదే చెప్పాను సిస్టర్, కానీ బాస్ వినలేదు. ఇంకోసారి ఇలా చేస్తే ఈవిటీజింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. మైండ్ ఇట్. బాగా అయిందా బాస్? లేకపోతే మా ఫిగర్ నువ్వు పట్టుకుంటావా? పెద్ద హీరో అవ్వాలనుకున్నావు, హీరో అయ్యావు. ఏంటి ఏదో క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు? చిచి, నిన్ను నువ్వు అలా పోల్చుకోవద్దన్నయ్య. అంటే నేను జెంటిల్మెన్ అని జడ్జ్మెంట్ ఇచ్చావు తమ్ముడు? మీకు అలా అర్థమైందా? మిమ్మల్ని నమ్మి పంపించాను చూడండి, మాకు బుద్ధి లేదు. మమ్మల్ని మేము కొరడాలతో కొట్టుకోవాలి. కొరడాతో కాదు, చెప్పుతో కొట్టుకోవాలి. మనిషిగా పుట్టిన వాడెవడు ఇలాంటి పని చేయడోదునా? మనిషిగా పుట్టినందుకు మొదటిసారి సిగ్గుపడుతున్నాను. ఈ బతుకు బతికే కంటే సూసైడ్ చేసుకోవడం బెటర్ వదినా. ఆపండి. తిట్టాలనుకుంటే నన్ను డైరెక్ట్ గా తిట్టండి. మిమ్మల్ని మీరే ఎందుకు తిట్టుకుంటారు? బుద్ధి లేక? మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే చీకొట్టించుకునేలా చేసావు కదన్నయ్య. మరేం చేయను? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ పని చేయడం నా వల్ల కాదు అని. మీరే నన్ను బలవంతంగా ముందుకు నెట్టారు. ఏవండి, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి ఒక మాట చెప్పండి. మన పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడైనా ఏ పనైనా చేయమని అడిగానా? దీనికి మనస్సాక్షి మీద ఒట్టేందుకు? ఇప్పటిదాకా నాకు నువ్వే పని చెప్పలేదు. నీకు వదిన చెప్పిన మొట్టమొదటి పనిది. దీన్ని చెడగొట్టావు కదన్నయ్య. వాడంటే నాకు భయం రా. అందుకని కార్లోనే కూర్చుండిపోయారా?
భయంతో చెమటలు పడుతుంటే ఏసీ వేసుకుని కూర్చున్నాను. అంత దూరం వెళ్ళిన వాడివి గుళ్ళోకి వెళ్ళొచ్చు కదా. ఆ, చెప్పాను కదా భయం వేసిందని. అసలు ఏం జరిగింది అక్కడ? ఏమో నాకేం తెలుసు. వెళ్ళేటప్పుడు కూల్గా వెళ్ళాడు, వచ్చేటప్పుడు కోపంగా వచ్చాడు, అంతే తెలుసు. మొత్తానికి వాళ్ళు కలవలేదు అంతేగా. ఆ, ఆ, అక్కడ ఏదో జరిగింది అఖిల్. ఏం జరిగి ఉంటుంది? వెళ్ళింది మీరు, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారా? ఇంకొక్కసారి మీకు పని చెప్తే నా చెంప నేనే పగలగొట్టుకుంటాను. ఆ, మళ్ళీ అన్నయ్యకు పని చెప్పడమా? దానికంటే హుస్సేన్ సాగర్ లో స్విమ్మింగ్ చేయడం బెటర్ వదినా. అవును, మూసీ నదిలో మునకలు వేయడం ఇంకా మంచిది. చార్లీ చాప్లిన్ పంపించి జాకిచ్చాను అనుకుంటారు వీళ్ళు. పులితో పిల్లిని పంపించి పులిలా పిల్లిని గాండించమంటే ఎలా? తప్పు చేసింది మీరు, నన్ను అంటున్నారు. మీకు అసలు బుద్ధి లేదు, బుద్ధి లేదు. ఛీ! ఏంటి వసు నువ్వు చెప్పేది? అవునమ్మా, గుళ్ళో నువ్వు చెప్పిన కస్టమర్ ఎదురు పడలేదు కానీ ఒక వేస్ట్ ఫెల్లో తగిలాడు. గుళ్ళో భక్తులు కదమ్మా ఉంటారు, బేవర్స్ ఫెలో ఎందుకున్నాడు? నాకు కూడా తెలియదు నాన్న. ఆ ఈడిట్ నాకు ఎదురు పడటం ఇది మొదటిసారి కాదు, మూడోసారి. ఏంటి? ఆ వెధవ నీకు 3 సార్లు ఎదురుపడ్డా? వాడికి వేరే పని పాట లేనట్టుంది. నన్ను వేధించడమే పనిగా పెట్టుకుని వెంట పడుతున్నాడు. ఎవడమ్మా రాస్కెల్? ఈసారి నీ కంటపడితే వెంటనే నాకు కాల్ చేయి, వచ్చి వాడి కాళ్ళు చేతులు విరగొడతాను. వాడు ఎవడో ఎలాంటివాడో ఎందుకండి అనవసరమైన గొడవ? గొడవేంటమ్మా? మనం భయపడితే అలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈసారి కనపడిని నేనే వాడికి బుద్ధి చెప్తాను. పోలీసులతో చెప్పి వాడిపై టీజింగ్ కేసు పెట్టిస్తా. పెళ్లి కావాల్సిన దానివి కేసులు అవి ఇవి అంటూ పోలీసుల చుట్టూ తిరుగుతావా? వద్దు వసు, వాడి పాపన వాడే పోతాడు, వదిలేయ్. అలాంటి వాణ్ణి ఊరికి వదిలిపెట్టకూడదమ్మా. ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకో ఆడపిల్లకి జరుగుతుంది. అలాంటి వాణ్ణి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందో గాని దాని జీవితం నాశనం అయిపోతుంది. నాన్నా, ఇంకోసారి కస్టమర్తో మాట్లాడే పని నాకు చెప్పకండి, మీరే చూసుకోండి. ఏంటండి రోజు రోజుకి వసు భద్రకాళైపోతోంది. రాను రాను కోపం పెరిగిపోతోంది. ఇదివరకు ప్రశాంతంగా ఉండేది, ఎందుకిలా మారిపోతోంది? మార్పు మంచిదే సుశీల. అణిగిమణిగి ఉండే ఆడపిల్లలంటే అందరికీ లోకువే. తప్పు జరిగినప్పుడు ధైర్యంగా ఎదిరించాలి. అది కాదండి, మనమంటే అర్థం చేసుకుంటాం. రేపు వసు అడుగు పెట్టబోయి ఇంట్లో వాళ్ళు వసు కోపాన్ని అపార్థం చేసుకుంటే? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే సుశీల. మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాదా? అన్నట్టు వసు అభిరామ్ బాబుని కలవలేదని పావనికి చెప్పు. ఆ అవునండి, ఆ విషయమే మర్చిపోయాను. ఫోన్ తీసివ్వండి. అలాగే. హలో పావని. చెప్పండి, వసు ఇంటికొచ్చిందా? ఇప్పుడే వచ్చిందమ్మా. కానీ అభిరామ్ బాబుని కలవలేదట. ఎవడో వెధవ వసుని డిస్టర్బ్ చేశాడట. దాంతో కలవకుండా వచ్చేసింది. నాకు ఇందాకే విషయం తెలిసిందండి. ఇదంతా మా ఆయన పొరపాటు వల్ల జరిగింది. ఆయన అభి పక్కనే ఉండుంటే వసు అభిలు కలిసేవాళ్ళు. బ్యాడ్ లక్ అండి. పోన్లేమ్మా, ఇంకోసారి కలిసేలా చేద్దాం. ప్రతిసారి అదృష్టం దాటేలేదు కదా. అవునండి, ఈసారి వాళ్ళు తప్పకుండా కలిసేలాగా ప్లాన్ చేద్దాం. ఉంటానండి. మంచిదమ్మా, ఉంటాను. ఈసారి ప్లాన్ చేసి ఎలాగైనా కలిసేలా చేయాలి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, అసలేంటి మీ ఉద్దేశము? దూరం నుంచి చూపులు, దగ్గరకొచ్చి మాటలు. ఎలా కనిపిస్తున్నాను మీకు? మిస్టర్, ఎందుకు నా చున్నీ పట్టుకున్నావు? అదే ఎగురొచ్చి నా మొహం మీద పడింది. నేను ఇక్కడున్నాను, మీరు అక్కడున్నారు. నా చున్నీ మీ దగ్గరికి ఎలా వస్తుంది?
ఆ మాట గాలిని అడగండి. గాలి కబుర్లు చెప్పకండి. హలో, చేసిన యాక్టింగ్ చాలు. ఇది మీ పని అని నాకు అర్థమైపోయింది.